చెప్పారు. ఒక ₹1,00,000 భార్యకి, ఒక ₹1,00,000 భర్తకి ఉంటే కానీ ఒక ఇల్లు హోమ్ పర్పస్ అయినా కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది అని అన్నారు కదా. 50,000 సంపాదించే ఒక సగటు ఉద్యోగి కొనే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? 40,000 సంపాదించేవాడు కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే సిటీకి దూరంగా వెళ్ళదు. ఒకటే సింపుల్ ఫండమెంట్. 2 క్వశ్చన్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అడుగుతారు. మీకు డబ్బులు ఉంటే బడాబాబులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, బిజినెస్ అని ఎక్కడ పెడుతున్నారో కళ్ళు మూసుకొని అక్కడ పెట్టేసండి. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు మీకు తెలుసా, మాకు అసలు తెలియదు. ఇంటర్నల్గా గవర్నమెంట్లో ఏ పాలసీ వస్తే అలా 6 నెలలు 1 ఇయర్ ముందే తెలిసిపోతుంది. ఇంకా డబ్బు 40,000 50,000 అంటే వాళ్ళు సేవింగ్ చేయడం నేర్చుకోవాలి. వాళ్ళకి వచ్చిన శాలరీలో 30-35%, 40% సేవింగ్ చేసుకుంటే ఇక్కడ నుండి 100 కిలోమీటర్ దూరం కొనుక్కున్నా వాళ్ళకి బెనిఫిట్. సిటీలో అయితే మనం కొనుక్కోలేం. 5 లక్షలు 10 లక్షలు, మీకు 20 లక్షలు 30 లక్షలు మంచి జబర్దస్త్ ప్లాట్స్ వస్తున్నాయి. అంటే విత్ ఆల్ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎమ్యూనిటీస్ అంటే స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, క్లబ్ హౌస్, స్పోర్ట్స్ కోర్ట్స్, జాగింగ్ ట్రాక్ ఇవన్నిటితో కూడా 30, 40, 50, 100 ఎకరాలు వస్తున్నాయి. అక్కడ కొనుక్కుంటే మీ హ్యాపీగా మీ డబ్బులు సేఫ్గా ఉంటే అప్రిషియేట్ అవుతుంది. తాజాగా జిహెచ్ఎంసీలో శివారు ప్రాంతాలన్నీ కూడా విలీనం చేశారు కదా. సో రియల్ ఎస్టేట్ పరంగా దీనివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి? అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ వస్తుందమ్మా. ఎందుకంటే 1 ఎకరం భూమిలో డెవలప్ చేస్తుంటే ఒక ఏజెంట్ ఉంటాడు అమ్మేవాడు, ఒక బిల్డర్ ఉంటాడు డెవలప్ చేసాడు, ఒక ఇన్వెస్టర్ ఉంటాడు, ఒక బయర్ ఉంటాడు, గవర్నమెంట్ పర్సన్ ఉంటాడు. ఎవరికి ఎక్కువ లాభం వస్తుంది? 5 ట్రై చేయండి. బిల్డర్ ఉన్నాడు, ఏజెంట్ ఉన్నాడు, ఇన్వెస్టర్ ఉన్నాడు, బయర్ ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది. 5 పార్టీలు ఉన్నాయి. 5 పార్టీలు ఎవరు ఎక్కువ డబ్బు చేసుకుంటారు అంటే గవర్నమెంట్. 50% ట్యాక్స్ రూపంలో మనం కడుతున్నాం. ఫస్ట్ ల్యాండ్ కొనేటప్పుడు కడతాం, తర్వాత పర్మిషన్కి అప్లై చేసినప్పుడు కడతాం, మళ్ళీ వాళ్ళు అమ్ముకున్నప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుంది, మళ్ళీ ఇల్లు ప్లాన్ చేసుకుంటాం. సో ఫస్ట్ గవర్నమెంట్కి రెవెన్యూ కావాలి. రేవంత్ రెడ్డి గారు బేసికలీ తీసుకున్న రియల్ ఎస్టేట్. ఆయన అందుకని ఎక్కువ టైం ఫోకస్ ఇప్పుడు మొదట్లో పెట్టలేదు, 6 గ్యారెంటీల్లో పెట్టారు. ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ అనేది ఏ స్టెప్ తీసుకున్నా స్టేట్కి రెవెన్యూ ఎలా తీసుకోవాలి, స్టేట్ నడపాలంటే 7 లక్షల కోట్లు అప్పు ఉంది, దానికి వడ్డీ కట్టడం అంత డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని చెప్పారు శాలరీ ఇవ్వడానికి. సో ఆయన దావూస్ వెళ్ళారు, మిగతా సౌత్ కొరియా వెళ్ళారు, రకరకాల విదేశాలు వెళ్తున్నారు. సో ఇప్పుడు లేటెస్ట్ తెలంగాణ రైజింగ్ సమిట్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. 5,75,000 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అందులో 50% వచ్చిన తెలంగాణ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పి ఎంతవరకు ఉంటారో అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుంది అని పక్కన పెడితే నెక్స్ట్ 3 yearsలో అయితే మాత్రం డెఫినెట్గా గోయింగ్ టు మేక్ వండర్స్. అండ్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years ఇన్ రియల్ ఎస్టేట్. మిగతా నేను చెప్పలేను కానీ రియల్ ఎస్టేట్లో కొనుక్కున్నాడు అదృష్టవంతుడు.